నందమూరి బాలకృష్ణ నటించిన తాతమ్మ కళ రిలీజ్ అయి నేటికి 50 సంవత్సరాలు పూర్తయింది. 1974 ఆగస్టు 30న బాలకృష్ణ నటించిన తాతమ్మ కళ చిత్రం రిలీజ్ అయింది. ఈ చిత్రంలో సీనియర్ ఎన్టీఆర్ లీడ్ క్యారెక్టర్ చేయగా బాలకృష్ణ ఓ పాత్రతో మెరిశారు. అయితే 50 సంవత్సరాల వేడుకను పూర్తి చేసుకుని సినీ స్వర్ణోత్సవ వేడుకకు శ్రీకారం చుట్టారు సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు. నోవాటెల్ ఆడిటోరియంలో ఈ వేడుక నిర్వహించనున్నారు. అయితే బాలకృష్ణ జీవితంలోని కొన్ని విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలకృష్ణ హీరోగా నటించిన మొదటి సినిమా సాహసమే జీవితం 1984లో విడుదల కాగా, ఆయన నటించిన 25వ చిత్రం నిప్పులాంటి మనిషి 1986లో రిలీజ్ అయింది. కేవలం 3 సంవత్సరాలలో 25 సినిమాలు పూర్తి చేయగలిగారు బాలకృష్ణ. తాను నటించిన 50వ సినిమా నారి నారి నడుము మురారి 1990వ సంవత్సరంలో రిలీజ్ అయింది. అలాగే 75వ చిత్రంగా కృష్ణబాబు 1999లో విడుదల కాగా, బాలకృష్ణ నటించిన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి 2017లో రిలీజ్ అయింది. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్బీకే 109 వర్కింగ్ టైటిల్ గల చిత్రంతో నటిస్తున్నారు. బాలకృష్ణ తన కెరియర్లో పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ ఇలా అన్ని జానర్లను టచ్ చేసిన ఏకైక నటుడు బాలకృష్ణ. ఆదిత్య 369 అనే సైన్స్ ఫిక్షన్లోనూ నటించారు. బాలకృష్ణ పౌరాణికం, జానపదం లాంటి చిత్రాల్లో అనేక చిత్రాలలో మెరిశారు. అభిమన్యుడి క్యారెక్టర్ చేయడం, అర్జునుడిగా, కృష్ణుడిగా అనేక సినిమాల్లో చేశారు. అలాగే కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో అత్యధిక చిత్రాల్లో నటించారు బాలకృష్ణ. ఎక్కువ ద్విపాత్ర అభినయాలు చేసిన చిత్రాలు కేవలం బాలకృష్ణయే తెలుగు ఇండస్ట్రీలో అత్యధికంగా ఉన్నాయి. 17 సినిమాల్లో ద్విపాత్ర అభినయం చేశారు బాలకృష్ణ. బాలకృష్ణ సినీ జీవితంలో డ్రీమ్ రోల్స్గా చెప్పుకోవాల్సి వస్తే 1 చెంగీస్ ఖాన్, 2 గోన గన్నారెడ్డి, 3 రామానుజాచార్య. ఈ 3 పాత్రలు చేయాలని బాలకృష్ణ డ్రీమ్. అయితే ఆ 3 పాత్రలు ఇప్పటి వరకు చేయలేకపోయారు. అయితే తండ్రి బయోపిక్లో నటించిన ఏకైక తనయుడిగా బాలకృష్ణ చరిత్ర క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాల్లో సైతం బాలకృష్ణ నటించి మెప్పించారు. తన తండ్రి పాత్రను బాలకృష్ణ చేయడం ఇక్కడ విశేషం. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఏ తండ్రికి ఏ కొడుక్కి దక్కని అరుదైన ఘనత బాలకృష్ణకు దొరికింది. బాలకృష్ణలో గాయకుడు, వ్యాఖ్యాత కూడా ఉన్నారు. అన్స్టాపబుల్ షోతో తనలో ఉన్న హోస్ట్ని బయటకు తీశారు బాలకృష్ణ. అలాగే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఒక చిత్రంలో గాయకుడిగా మారి మామా ఏక్ పెగ్లా అనే సాంగ్ని ఆలపించారు బాలయ్య. ఇలా బాలకృష్ణ ఆల్రౌండర్గా నిలిచారు. బాలకృష్ణ ఆదిత్య 999కి స్టోరీని సిద్ధం చేసుకున్నారు. ఆ చిత్రం పట్టాలెక్కాల్సిన అవసరం ఉంది. నర్తన్శాల అనే సినిమాకి దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు బాలకృష్ణ. అయితే ఆ చిత్రంలో కథానాయికగా అనుకున్న సౌందర్య, అలాగే శ్రీహరి లాంటి వారు లేకపోవడం వల్ల ఆ చిత్రాన్ని ఆపేశారు బాలకృష్ణ. అదేవిధంగా పెద్దన్నయ్య క్లైమాక్స్ బాలకృష్ణనే డైరెక్ట్ చేయడం జరిగింది. ఇలా బాలకృష్ణలో అన్ని కోణాలు ఉన్నాయి. నటుడిగా, దర్శకుడిగా, రైటర్గా, సింగర్గా, హోస్టుగా. నేటితో 50 వసంతాలు పూర్తి చేసుకున్న బాలకృష్ణకి విషెస్ తెలియజేస్తూ ఈ వీడియో బాలయ్య అభిమానుల కోసం.